నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 22.8 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 3rd February 2025. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని మనం గమనించినట్లయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే FRS మాడ్యూల్ సపోర్ట్ నౌ అవైలబుల్ ఫర్ 2GB ఆర్ 3GB డివైజెస్. FRS అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కదండి. THR ఇచ్చేవారికి మనం ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేస్తున్నాం. కొన్ని మొబైల్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. కొందరికి ఫేస్ క్యాప్చర్ చేయడానికి ఆ మొబైల్ సపోర్ట్ చేయక కెమెరా ఓపెన్ కాకుండా వెనక్కి వెళ్ళిపోయేదండి. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకున్న కానుంచి ఆ 2GB 3GB డివైజెస్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అందరికీ కూడా మనము ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ చేయవచ్చు THR ఇచ్చేవారికి. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే ఎన్హాన్స్డ్ THR డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్. If a child's Aadhaar is verified, the parents or guardian photo capture and EKYC are now mandatory. ఓకే, ఒకసారి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ గమనించినట్లయితే 6 months to 3 years పిల్లలు మనం THR ఇచ్చే రోజు ఇక్కడ THR దీని మీద టచ్ చేసి మనము నమోదు చేస్తాం కదండి. ఇక్కడ ఒక దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ యొక్క పేరెంట్ ఆర్ గార్డియన్ ఫోటో నాట్ క్యాప్చర్డ్ అని చెప్తుంది. ఇంతకుముందు క్యాప్చర్ చేయలేదు, ఇప్పుడు చేయమని చెప్తుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కాబట్టి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే ఫోటో ఫేస్ క్యాప్చర్ అనేది ఎవరిది చేయాలనేది ఇంతకుముందు మనకు ఒక సందేహం ఉండేదండి. ఇక్కడ వారే మనకి చెప్తున్నారు, ప్లీజ్ క్యాప్చర్ ఫోటో అండ్ డూ ఈకేవైసీ ఆ ఫాలోయింగ్ పర్సన్. కింద ఏ పేరైతే చూపిస్తుందో వారికి మాత్రమే ఫేస్ క్యాప్చర్ చేయమని మనకి చెప్తున్నారండి. ఇక్కడ గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ అని చూపిస్తుంది. పక్కన పేరు కూడా చూపిస్తుంది. వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ లాస్ట్ 4 అంకెల నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆ పేరు ఎవరిదైతే మనము ఫేస్ క్యాప్చర్ అనేది వారికి మాత్రమే చేయాలండి. అదొకటి మనం గమనించుకోవాలి. అంటే ఇక్కడ మనకి 2 ప్రాసెస్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి ఫేస్ క్యాప్చర్ చేయాలి, తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ నేను ప్రొసీడ్ మీద టచ్ చేయట్లేదు, బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ముఖ్యంగా ఈ వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత 2GB 3GB డివైజెస్ కూడా ఫేస్ క్యాప్చర్ చేయడానికి కెమెరా ఓపెన్ అవుతుందని అయితే చెప్తున్నారండి. మీరు ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. ఇంకా రెండో పాయింట్లు ఏం చెప్పారంటే ఇక్కడ క్లియర్గా చెప్పారండి, ప్లీజ్ క్యాప్చర్ ఫోటో అండ్ డూ ఈకేవైసీ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్. ఇక్కడ కింద ఒక పేరు చూపిస్తుంది, వారికి మాత్రమే ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఆ 2 పాయింట్లు కూడా మనం గమనించాము. ఇంకా థర్డ్ పాయింట్ గమనించినట్లయితే VHSND మాడ్యూల్ ఫిక్సెస్ అడ్రస్డ్ ద ఇన్వాలిడ్ డేట్ అండ్ ఇష్యూ. ఇంతకుముందు లాస్ట్ వర్షన్లో VHSND మాడ్యూల్ అనేది ఇంకా ఎక్కువ వివరాలు నింపడానికి మనకి కొత్తగా చేర్చారు కదండి. అయితే దాంట్లో కొంత ఇబ్బంది ఉండేది. పైన ఇన్వాలిడ్ డేట్ అనే ఒక ఇష్యూ అనేది వచ్చేదండి. VHSND కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా రిపోర్ట్స్లో ఇంకా చేయనట్టుగానే చూపించేవండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది లేదు, ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఫోర్త్ పాయింట్ గమనించినట్లయితే న్యూ డ్రాప్ డౌన్ ఆప్షన్. ఎక్కడ VHSND మాడ్యూల్లో అంట సప్లిమెంట్ టైప్ అండ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ యాడెడ్ ఇన్ VHSND మాడ్యూల్. సప్లిమెంట్ టైప్ అండ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్లో డ్రాప్ డౌన్ అనే ఆప్షన్స్ ఏదో యాడ్ చేశారంటే ఒకసారి మనం చూద్దామండి. VHSND మాడ్యూల్ ఎక్కడ ఉంటుందండి, ఈవెంట్స్లో ఉంటుంది. ఈవెంట్స్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ VHSND ఈ మాడ్యూల్లోకి వెళ్దామండి. దాని మీద టచ్ చేస్తున్నాను. యూ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ VHSND డీటెయిల్స్ ఫర్ దిస్ మంత్. ఈ మంత్లో VHSND డీటెయిల్స్ ఏమీ మీరు నమోదు చేయలేదు, యాడ్ చేయండి అని చూపిస్తున్నారు. ఓకే, యాడ్ VHSND డీటెయిల్స్ దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ VHSNDకి ఎవరెవరు అనేది పార్టిసిపేట్ చేశారనేది మనకి కింద ఇట్లా అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్, ANM ఎవరెవరు పార్టిసిపేట్ అనేది మనము చూపించాలండి. ఓకే, చూపించిన తర్వాత ఇంకా ఈ VHSNDకి బెనిఫిషరీస్ ఎంతమంది వచ్చారనేది ఈ బాక్స్లో టచ్ చేసి ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది వచ్చారు, లాక్టేటింగ్ మదర్ ఎంతమంది వచ్చారు, చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు, అడల్సెంట్ గర్ల్, మదర్స్ ఆఫ్ చిల్డ్రన్, గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారనేది ఈ పక్క బాక్స్లో నెంబర్ వేసుకొని కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద టచ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమేమి డీటెయిల్స్ చూపించాలనేది ఇక్కడ మనకు చూపిస్తుందండి. వ్యాక్సినేషన్ చూపించాలి, సప్లిమెంట్ చూపించాలి, టెస్టింగ్ ఆర్ చెకప్స్ చూపించాలి, గ్రోత్ మానిటరింగ్ చూపించాలి, కౌన్సిలింగ్ సర్వీసెస్ చూపించాలి, తర్వాత THR డిస్ట్రిబ్యూషన్ చూపించాలి. ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూపించాలంటే పక్కన మనకి ఇట్లా యారో మార్క్స్ ఉన్నాయి చూసారండి, దాని మీద టచ్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ బాక్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనం వ్యాక్సినేషన్ డీటెయిల్స్ చూపించాలంటే ఈ ఆరో మార్క్ మీద టచ్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశారనేది ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. లాక్టేటింగ్ మదర్స్కి ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశారనేది నెంబర్ వేసుకోవాలి. చిల్డ్రన్, అడల్ట్స్, గర్ల్స్ ఈ బాక్స్లలో నెంబర్ వేసుకున్న తర్వాత సప్లిమెంట్స్ చూపించాలి కాబట్టి ఈ పక్కన యారో మార్కుని చూసారండి, యారో మార్క్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఇట్లా పైకి జరుపుకొని తర్వాత సప్లిమెంట్ దీంట్లో IFA టాబ్లెట్ ఎంతమందికి ఇచ్చామనేది ఈ బాక్స్లో వేసుకోవాలి. విటమిన్ A ఎంతమందికి ఇచ్చామనేది ఈ బాక్స్లో వేసుకోవాలి. అలాగే ఆల్బెండజోల్, కాల్షియం, అమాక్సిలిన్, మల్టీవిటమిన్, జింక్ సప్లిమెంట్, ఐరన్ సిరప్ ఇవి ఎంతమందికి ఇచ్చామనేది ఈ పక్కన బాక్స్లో వేసుకొని తర్వాత టెస్టింగ్ చెకప్స్ ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలంటే ఈ ఆరో మార్క్ మీద టచ్ చేయాలి. దీంట్లో HB టెస్టింగ్ ఎంతమందికి HB టెస్టింగ్ చేసామనేది ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ ఎవరికైనా చేస్తుంటే ఎంతమందికి చేసామనేది నెంబర్ వేసుకోవాలి. ANC చెకప్స్ ఏమైనా జరుగుంటే కనుక ఎంతమందికి జరిగిందనేది పక్కన ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసుకున్న తర్వాత గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి, పక్కన యారో మార్క్ ఉందిగా, యారో మార్క్ మీద టచ్ చేస్తున్నాను. దీంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమందికి గ్రోత్ చూశారు ఈ VHSNDలో అనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. ఆ బాక్స్ మీద టచ్ చేసి తర్వాత చిల్డ్రన్ ఎంతమందికి గ్రోత్ చూసారు అనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. అడల్ట్స్ అండ్ గర్ల్స్ వీరికి చూసుంటే కనుక ఎంతమంది చూసారు అనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. ఆ తర్వాత కింద కౌన్సిలింగ్ సర్వీసెస్ అని చూసారండి, ఈ పక్కన యారో మార్క్ ఉంది, యారో మార్క్ మీద టచ్ చేస్తే మనకి ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ అంటే ఏ పాయింట్స్ మీద కౌన్సిలింగ్ చేశారనేది ఇక్కడ మనము చూపించాల్సి ఉంటుంది. ఫుల్ ఇమ్యునైజేషన్ దీని మీద కౌన్సిలింగ్ ఇచ్చుంటే కనుక పక్కన ఈ బాక్స్ మీద టిక్ పెట్టుకోవాలి. ఒక టచ్ చేస్తున్నాను, చూసారా టిక్ పడింది అక్కడ. తర్వాత విటమిన్ A సప్లిమెంటేషన్ మీద, ఫుడ్ ఫోర్టిఫికేషన్ మీద, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ మీద, తర్వాత డీవార్మింగ్ మీద, తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఈ విధంగా ఏ పాయింట్ల మీద వారికి కౌన్సిలింగ్ ఇచ్చామనేది మనం టిక్లు పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా పైకి జరుపుకున్న తర్వాత లాస్ట్లో THR డిస్ట్రిబ్యూషన్ ఉందండి, పక్కన యారో మార్క్ మీద టచ్ చేస్తున్నాను. దీన్ని ఇట్లా పైకి జరుపుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ THR డిస్ట్రిబ్యూషన్ ఈ VHSND రోజున ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏమైనా THR ఇచ్చుంటే కనుక ఈ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. లాక్టేటింగ్ మదర్స్కి ఇచ్చుంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. చిల్డ్రన్స్ ఎంతమందికి THR ఇచ్చుంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఇచ్చుంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ప్రొసీడ్ అని ఉంటుంది, ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ ప్లీజ్ చెక్ ద ఇన్ఫర్మేషన్ త్రూలీ బిఫోర్ సబ్మిట్ చేసే ముందు మరొకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ డేట్ కరెక్ట్గా వేసామా లేదా, పార్టిసిపెంట్ కరెక్ట్గా వచ్చారా లేదా, VHSND యాక్టివిటీస్ ఇవన్నీ కరెక్ట్గా వేసామా లేదా, అన్నీ ఓకే అనుకుంటే కనుక లాస్ట్లో సబ్మిట్ అని టచ్ చేయండి. సబ్మిట్ అని టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. ఈ విధంగా VHSND మాడ్యూల్లో కొన్ని యాడ్ చేశారు, డ్రాప్ డౌన్లో యాడ్ చేశారని మనకి చెప్పారండి. ఓకే, లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే UI ఇంప్రూవ్మెంట్స్, వేరియస్ ఫిక్సెస్ ఫర్ ఎ స్మూతర్ యూజర్ ఎక్స్పీరియన్స్. యాప్ స్మూత్గా రన్ కావడానికి కొన్ని ఫిక్స్ చేశారని చెప్తున్నారండి. ఓకే, ఈ కొత్త వర్షన్లో ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఫేస్ క్యాప్చర్ అండ్ EKYC అనేది 2GB 3GB డివైజెస్లో కూడా పనిచేస్తుంది, కెమెరా పనిచేస్తుందని చెప్తున్నారు. ఓకే, మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత మరొకసారి ప్రయత్నం చేసి చూడండి. తర్వాత THR డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఎవరికి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే క్లియర్గా అక్కడ పేరు కూడా మెన్షన్ చేసి చూపిస్తున్నారు. ఓకే, తర్వాత VHSND మాడ్యూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఇంకా డ్రాప్ డౌన్లో కొన్ని యాడ్ చేశారని చెప్తున్నారు. ఓకే, ఇంకా యాప్ స్మూత్గా రన్ కావడానికి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేశారని చెప్తున్నారు. ఓకేనండి, ఈ కొత్త వర్షన్లో ఇచ్చిన పాయింట్స్ మనం గమనించాము. ఒక రిక్వెస్ట్ అండి, ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.